రాష్ట్ర కమిటీ మండల అధ్యక్షులు, అలాగే వివిధ స్థాయిలో పనిచేసే ప్రజా సంఘాలు మంది 170 యాక్ట్ మీద గిరిజనేతరులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం మూలంగా ప్రధానంగా మన డిమాండ్స్ 1/70 చట్టం 1/. Reporting details. పిసా చట్టాలు సక్రమంగా అమలు జరగాలని, అలాగే దీన్ని 1600 మంది 170 యాక్ట్ మీద గిరిజనేతరులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం మూలంగా ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పిట్టు సెటిల్ ఏరియా అంతా కూడా ప్రజానికమంతా కూడా అగమ్య గోచరంలో పడి ఆందోళన చెందుతూ ఈరోజు ఈ పిట్టు సెటిల్ ఏరియాలో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతాలంతా కూడాను మూకుమ్మడిగా, అలాగే ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈరోజు నిరాశన గలాన్ని తెలియజేస్తున్నప్పటికీ కూడాను ఈరోజు ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏమాత్రం కూడా చలించడం లేదు. అలాగే గిరిజనుల పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధితో వీళ్ళు వ్యవహరించడం లేదనేది మేము భావిస్తున్నాం. ఈరోజు 170 యాక్ట్ మా జీవన్మరణ సమస్య, మా ప్రాణవాయువు, అలాగే మా జీవో నెంబర్ 3 మా గుండెకాయ లాంటిది. అటువంటి ఈ చట్టాలను, ఈ జీవోలను ఈరోజు తొక్కుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆదివాసులంతా కూడా ఎక్కడ పోవాలో, ఎక్కడ ఉండాలో తెలియనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెట్టివేసే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈరోజు ఈ గిరిజన ప్రాంతాలంతా కూడా అట్టడుగుతున్నటువంటి అగ్నిగోళంలాగా అట్టడుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు చిన్న పిల్లవాడితో సహా ముసలి 60-70 సంవత్సరాల ముసలివాడి దాకా ఈరోజు ఆందోళన చెందుతూ ఈ యొక్క నిరాశన గలన్నీ ఈ మారుమూల మండలంలో వినిపిస్తున్నారంటే ఒకసారి ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మొండి వైఖరి కూడా నశించాలి. ఈరోజు
రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో బూటకపు చర్చల మీద మా ప్రజా సంఘాలను పిలిపించి మమ్మల్ని ఏదో మామూలుగా ఏదో తూతు మంత్రంగా వ్యవహరించాలని చూస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి మేము ఆ బూటకమైనటువంటి ఆ చర్చల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఒబే చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. అలాగే ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే మనసును పెట్టేట్టు ఈసా కమిటీ మండల అధ్యక్షులు, అలాగే వివిధ స్థాయిలో పనిచేసే ప్రజా సంఘాలు, వివిధ స్థాయిలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా నేను గిరిజనులు, అలాగే ఎస్ఎస్ఐ ఉద్యోగులు, సిఆర్పీలు ఇంకా అలా చెప్పుకపోతే అందరు కూడా హాజరయ్యారు. మీ అందరు కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అలాగే ఈ కార్యక్రమం